బీసీ కులగణనతో ప్రజలను రేవంత్ సర్కారు మరోసారి మోసం చేస్తుంది. గతంలో చేసిన సర్వేలను రేవంత్ సర్కారు పరిగణలోకి తీసుకోలేదు. దాంతో కులగణన తేడా వచ్చింది. కులగణన సమర్థవంతంగా చేయలేదంటున్న జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. కులగణనతో మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలోని బీసీలను మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ జాగృతి ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో అనేక బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో రీసర్వే చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ రీసర్వేకి సంబంధించి ఎలా ముందుకు సాగుతుంది, రీసర్వేలో బీసీలను ఏ విధంగా తెలుస్తారు, సర్వేలో పాల్గొన్న వారి సంఖ్య ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేకి సంబంధించి జాగృతి ఎన్నో పోరాటాలు చేసింది. వాళ్ళ ఆ పోరాట ఫలితమే కులగణన చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ ఆ కులగణన పూర్తిగా అవాస్తవంగా ఉంది, తప్పులదరగా ఉందని చెప్పేసి జాగృతి అనేక సమావేశాలు చెప్పింది. శాసన మండలిలో సైతం ఎమ్మెల్సీ కవిత మళ్ళీ ఈ సందర్భంగా రీసర్వే అని మళ్ళీ ఒక డ్రామా లేవనెత్తారు. ఈ రీసర్వే ఎంతవరకు జరుగుతుంది? యాక్చువల్గా కులగణన చేసేటప్పుడు వీళ్ళు చాలా సమర్థవంతంగా చేయాల్సింది, దాన్ని చాలా లైట్గా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ ప్రక్రియ మొదటి నుంచి కూడా వాళ్ళు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 46% తర్వాత అంతకన్నా ఎక్కువ 42% అని చెప్పి వాళ్ళు దాంట్లో పెట్టడం జరిగింది. కానీ కులగణన చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 46% మాత్రమే ఉన్నారు. గతంలో ఎన్నో సర్వేల లోపల నేషనల్ శాంపిల్ సర్వేలో కానీ గతంలో వచ్చిన అనేక పద్ధతుల్లో కూడా ఎక్కడ కూడా 52 బీసీలు ఎక్కడ కూడా తగ్గలేదు. కానీ వీళ్ళు చేసింది ఏమిటి అంటే గతంలో జరిగినటువంటి సర్వేలన్నింటినీ పక్కన పెట్టి కొత్త సర్వే చేస్తామని చెప్పారు. అదొక పద్ధతిగా వీళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళు రెగ్యులర్ కమిషన్కి ఇచ్చారు. గతంలో అనేక సుప్రీంకోర్టు తీర్పులలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి అని. ట్రిపుల్ టెస్ట్లో ఏముంది అంటే 50% దాటకూడదు అని ఒకటి డెడికేటెడ్ కమిషన్ పెట్టి కులగణన చేసి వీళ్ళ వెనుకబాటుతనాన్ని గుర్తించాలి అని చెప్పింది. దానికోసం ఖచ్చితంగా సమగ్ర ఈ కులగణన అవసరమైంది. ఆ పద్ధతుల లోపల ఇప్పటివరకు కులగణన చేయకుండా ఇచ్చిన అనేక తీర్పులను తర్వాత అట్లే విధంగా ఇచ్చిన రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. అనేక నిమ్మక జయరాజు మిగతా అన్ని కేసుల్లో కూడా అదే జరిగింది. తర్వాత డెడికేటెడ్ కమిషన్ లేకుండా వీళ్ళు రెగ్యులర్ కమిషన్కి ఇచ్చిన తర్వాత దాదాపు 10 నెలల పాటు కాలయాపన జరిగిన తర్వాత మళ్ళీ అందరు కోర్టు మొట్టికాయలు వేస్తే, చాలా సంఘాలు కోర్టుకు వెళ్ళినప్పుడు మొట్టికాయలు వేస్తే అప్పుడు వచ్చి వీళ్ళు డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. దీంట్లో 46% మాత్రమే బీసీలు ఉన్నారని చెప్తున్నారు. ఈ బీసీల ఇవాళ జాగృతి తరపున కావచ్చు, ఇటు కుల సంఘాలు బీసీ కుల సంఘాల తరపున ఈ రీసర్వే కావచ్చు, ఈ కులగణన సంబంధించి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే వాయిదా వేశారు. ఈ మరింత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్తారు? కవితక్క గారు ఈ మధ్యన మాట్లాడుతూ ఈ విషయాల మీద మేము అన్ని జిల్లాల లోపల కూడా సమావేశాలు పెడుతూ ఉన్నాం. ఇటీవల ఖమ్మంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం దాదాపు 4-5 రోజుల కిందనే పెట్టడం జరిగింది. అక్కడ కూడా అక్క ఒకటే మాట చెప్పారు, ఏదైతే మీరు సర్వే చేశామని చెప్తున్నారో సర్వే అబద్ధమా నిజమా తెలియాలంటే అదంతా ఆన్లైన్లో పెట్టండి. ఆన్లైన్లో పెడితే మీకు తెలిసిపోతుంది ఎవరైతే నాది ఏ రకంగా నమోదైందో తెలుస్తుంది. ఎందుకంటే మిగతా బలహీన వర్గాల కులాలన్నీ కూడా తగ్గినట్టు చూపెట్టడం ఏంది, కొన్ని వర్గాలు పెరిగినట్టు చూపెట్టడం ఏంది, అది కూడా ఎక్కువ తేడా కూడా లేదు. కేవలం 8-9 సంవత్సరాల లోపల ఇంత మార్పు వచ్చింది అంటే అది నమ్మేటట్టు లేదు. ఎందుకంటే జనాభా పెరిగితే మొత్తం సమాజానికి పెరుగుతుంది. కొన్ని కులాల్లో పెరిగి కొన్ని కులాల్లో అది కేవలం 10 ఏళ్ల లోపల ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది రాదు, అది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి దీని వెనుక మాకు అనుమానాలు చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ఆన్లైన్లో పెట్టాలని అడుగుతున్నాం. అదే రకంగా ఏదైతే ఈ విడివిడిగా అంటే ఒకే రకమైనటువంటి చట్టం చేస్తే విద్యా ఉపాధి రాజకీయ రంగాల లోపల రిజర్వేషన్లకు ఏదైతే ఒకటే ఇస్తామన్నారో అది ఒకటే ఇస్తే ఏదో ఒక పాయింట్ మీద కోర్టు దానికి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా విడివిడిగా చట్టాలు చేయమని మనం అడుగుతూ ఉన్నాం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరికి వచ్చే రిజర్వేషన్ అది అక్కడ వస్తుంది, ప్లస్ దాంట్లో ఎక్కడైనా ఏమైనా ఫ్లాస్ ఉంటే కనుక ఏమైనా లోపాలు ఉంటే కనుక అది ఒకటే ఆగుతుంది, మిగతాయి పాస్ అవుతాయని చెప్పి కవితక్క డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగా తెలంగాణ జాగృతి కూడా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నది. గతంలో కూడా ఎస్సీ ఎస్టీల కోసం అనేక కార్యక్రమాలు మేము తీసుకున్నాము. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో పెట్టించుకోగలిగినాం. ఇప్పుడు కాదు, సమైక్యాంధ్ర ఉన్నప్పుడే ఆ ఉద్యమాన్ని చేసి కవితక్క గారి హంగర్ స్ట్రైక్తో చివరికి దాన్ని సాధించుకోగలిగినాము. అట్లానే ఇవాళ అసెంబ్లీలో కూడా పూలే విగ్రహం పెట్టడంతో పాటు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను సాధికారంగా తయారు చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉన్నది. అట్లనే అన్ని పార్టీలు కూడా దీనికి సహకరించాలని కవితక్క కోరుతూ ఉన్నారు. వాళ్ళ ఏదేమైనప్పటికీ డెడికేషన్ కమిషన్ కావచ్చు, ఇటు బీసీ కులగణనకు ఖచ్చితంగా రీసర్వే చేయాలి, ఖచ్చితంగా విద్యా ఉపాధి రాజకీయ వర్గాల్లో ఏదైతే రిజర్వేషన్లు విడివిడిగా చేయాలి. ఖచ్చితంగా దీనిపైన మేము పోరాటం చేస్తాం. ఇప్పటికే జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు వచ్చే విధంగా మా పోరాటం ఉంటుంది. అనేక సందర్భాల్లో కూడా జాగృతి విజయం సాధించింది. ఈ విషయంలో కూడా విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలకు ఒక న్యాయం చేకూర్చే విధంగా జాగృతి ముందుకు పోతుందని చెప్తున్నారు నవీనాచారి గారు. కెమెరా పర్సన్ సైదులతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.